హాయ్ ఫ్రెండ్స్, కథల ప్రపంచంలోకి ఓ మంచి కథకి స్వాగతం. ఎపిసోడ్లో మనం గణేశుని అద్భుత జననాన్ని చూశాం. తుర్మెరిక్ పేస్టుతో తయారైన బాలుడు తల్లి కోసం ప్రాణం ఇచ్చిన బిడ్డ. శివుని చేతులే అతని తలని నాశనం చేశాయి. అదే శివుని చేతులే అతనికి ఏనుగు తలని ప్రసాదించాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం శివుని మరో రూపాన్ని, నాశనం చేసే రూపాన్ని. త్రిపురాంతకునిగా మారిన మహాదేవుని కథ. ఇది పాతకాలం రాక్షసులు బ్రహ్మను గట్టిగా తపించి వరాలు పొందిన రోజులు. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలులు తమ్ములత్రయం. వారు బ్రహ్మను ప్రసన్నం చేసి ఒక అద్భుతమైన వరం పొందారు. బంగారం, వెండి, ఇనుపంతో తయారైన 3 శిల్ప నగరాలు. ఆ నగరాలు భయంకరమైన శక్తులతో నిండి ఉన్నవి. ఒక్కొక్కటి ఒక్కొక్క లోకంలో తిరుగుతుంటే ప్రతి 1000 సంవత్సరాలకోసారి మాత్రమే ఆ 3 నగరాలు ఒకే సమయంలో కలుస్తాయి. అదే సమయాన్ని వారు అపజయించనియనిదిగా ఉపయోగించాలన్న సంకల్పం చేశారు. ఈ అహంకారంతో వారు 3 లోకాలకు నిప్పుల్లి పెట్టారు. దేవతలు, ఋషులు అంతా విసిగిపోయారు. ధర్మం తారుమారైపోయింది. తప్పుడు పాలన మొదలైనప్పుడు ఒకే దారి ఉంటుంది: పరమేశ్వరుడి తలుపు తట్టడం. దేవతలు శివుని వద్దకు వెళ్లారు. శివుడు నిశ్శబ్దంగా విన్నాడు. అతనికి తెలిసింది, త్రిపురాలు కలిసే క్షణం దగ్గరపడుందని. అప్పుడు ఓ మహాయజ్ఞం ప్రారంభమైంది. రథం తయారయ్యింది. భూమి అది ఆధారం. సూర్యుడు, చంద్రుడు చక్రాలు. మేరు పర్వతం విల్లు అయ్యింది. విష్ణువు తాను బాణంగా మారాడు. బ్రహ్మ స్వయంగా సారథి అయ్యాడు. కాని ఆ బాణాన్ని ప్రయోగించగల శక్తి ఒక్క శివుడికే ఉంది. ఆ 3 నగరాలు ఒక్క క్షణం ఒకే రేఖలోకి వచ్చాయి. ఆ క్షణం అగ్నిమయంగా మారింది. విశ్వం కాసేపు ఆగిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు శివుడు తన తత్వజ్ఞానంతో విల్లు ఎత్తి ఒకే ఒక బాణం వదిలాడు. బాణం ఆకాశాన్ని ఛేదించింది. ఆ బాణం బలానికి త్రిపురాలు తట్టుకోలేకపోయాయి. 3 నగరాలు ఒక్క క్షణంలో బూడిదగా మారిపోయాయి. తమ్ములత్రయం నాశనం అయ్యారు. కాని శివుడు కేవలం నాశనం చేయలేదు, వారిని తన కృపతో మోక్షానికి దారిచూచాడు. ఈ ఘనమైన ఘట్టాన్ని త్రిపుర సంహారం అంటారు. ఇది కేవలం ఓ యుద్ధ విజయం కాదు, ఇది ఒక గాథ, అహంకారానికి సరైన సమాధానం. ఈ సంఘటన తర్వాత శివుడు త్రిపురాంతకునిగా పూజింపబడాడు. చెడును నాశనం చేయడంలో తార్కికుడిగా, సమతా ధర్మాన్ని నిలుపుదలచే శక్తి. పార్వతి ఈ దృశ్యాన్ని చూసి గర్వంగా తల ఒరిగించింది. ఇతనే నా స్వామి, ధర్మాన్ని నిలబెట్టే దేవుడు అన్నట్టు ఆమె కన్నుల్లో వెలుగు. లోకాలు మళ్లీ ప్రశాంతంగా ఊపిరి పీల్చాయి. దేవతలు నృత్యం చేశారు. వేదమంత్రాలు మళ్లీ గాలిలో నినాదించాయి. కాని అదే గాలిలో మరో చీకటి తలుకులు ప్రారంభమవుతున్నాయి. దూరంగా ఎక్కడో దక్షుడు శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పిస్తున్నాడు. ఓ మహాయజ్ఞం సిద్ధమవుతోంది. అందులో ధర్మానికి బలి కాకూడదని ఆశించాల్సిన సమయం వచ్చిందంటే అది ధర్మానికే పరీక్ష. తదుపరి ఎపిసోడ్లో దక్షుని యజ్ఞం, సతీ త్యాగం, ప్రేమ, గౌరవం, మరణం, పునర్జన్మతో కూడిన ఓ ఉదాత్తగాథ. ఓం నమ శివాయ. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కండి.